విద్యా వైద్యానికి నిధుల్లో కోత పెట్టం. అవసరమైతే మరిన్ని నిధులిస్తాం. గత 27 నెలల్లో పేదల చికిత్సలకు 4,500 కోట్లు వెచ్చించాం. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తాం. వైద్యాధికారులపై పరిపాలన భారం లేకుండా చూస్తాం. ఆసిఫాబాద్ లేదా మరో జిల్లాలో 2న సీఎం గ్రామసభ. రాష్ట్రంలో పేదలకు విద్యా వైద్యం తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యాంశాలని, వాటికి ₹1 కూడా కోత విధించబోమని, అవసరమైతే మరిన్ని నిధులిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 27 నెలల్లో పేదల వైద్యం కోసం 4,500 కోట్లు చెల్లించామన్నారు. ఆరోగ్యశ్రీకి బకాయిల సమస్య గత ప్రభుత్వం నిర్వాకమేనని, వాటిని చెల్లిస్తూనే ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నామన్నారు. వైద్య రంగంలో రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, శాఖలో సంస్కరణలు తీసుకురాబోతున్నామని, సూపరింటెండెంట్లు ఇతర అధికారులపై పరిపాలన భారం లేకుండా చేస్తామన్నారు. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ఆరోగ్యశ్రీ బకాయిల గురించి ప్రతిపక్ష పార్టీకి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు నిన్న శాసనసభలో లేవనెత్తిన ప్రశ్నలపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి, వీటిపై ఎలా బకాయిలు చెల్లిస్తారు, ఆరోగ్యశ్రీకి సంబంధించి తర్వాత విద్యా వైద్యానికి సంబంధించి నిధుల్లో కోత పెట్టాము, అంటే ఎడ్యుకేషన్కు హెల్త్కి సెక్టర్కి సంబంధించి నిధుల్లో కోత పెట్టాము. అదేవిధంగా ఇందిరమ్మ జీవిత బీమా అని కూడా అమలు చేస్తాం. రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలకు ఇందిరమ్మ జీవిత బీమాను అమలు చేస్తాం. ఇంటి పెద్ద మరణిస్తే 5 లక్షలు వచ్చేలాగా చేస్తామని చెప్పి నిన్న సీఎం ప్రకటన కూడా చేశారు అసెంబ్లీలో. అదేవిధంగా ₹1 కూడా గత 27 నెలల్లో 4,500 కోట్ల ఆరోగ్యశ్రీకి సంబంధించి కానీ, లేదా సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి కూడా, సీఎం రిలీఫ్ ఫండ్కు అప్లై చేసుకున్న వాళ్ళకు 4,500 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించిన నిధులు విడుదల చేసాం 27 నెలల్లో. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రాధాన్యంగా తీసుకుంటూ ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా అంటే సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్ చేశారు. ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రులకు అటాచ్ చేస్తూ ఆరోగ్యశ్రీ ఇస్తే అక్కడ రిక్రూట్మెంట్ డాక్టర్లు రిక్రూట్ చేసుకుని వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తే ఆరోగ్యశ్రీ పథకం కూడా సజావుగా అమలవుతుంది, పారదర్శకంగా అమలవుతుంది, ఎటువంటి అవినీతి జరగకుండా ఆరోగ్యశ్రీ అమలవుతుందని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న సూచనలు చేసిన పరిస్థితి. ఆసిఫాబాద్ లేదా మరో జిల్లాలో సీఎం గ్రామసభ, ఏదైతే వీళ్ళు 90 రోజులకు సంబంధించి అభివృద్ధి ప్రణాళిక జూన్ 2 వరకు పెట్టుకున్నారో వాటికి సంబంధించి కూడా ప్రణాళికలో భాగంగా ఆసిఫాబాద్ లేదా ఇంకో వేరే జిల్లాలో ఏప్రిల్ 2న సీఎం గ్రామసభ కూడా నిర్వహించే ప్రణాళిక ఉంది. తెలంగాణలో కంపెనీలు ఇతర రాష్ట్రాలకు విరాళాల, సిఎస్ఆర్ నిధుల వ్యయంపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి. తెలంగాణలో పరిశ్రమలు ఏర్పాటు చేసి కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఇతర రాష్ట్రాల్లో నిధులు వ్యయం చేస్తే ఎలా అని సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మరిన్ని సిఎస్ఆర్ నిధులు రావాల్సిన అవసరం ఉందని, ఇక్కడ ఉన్న కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమల ఆ నిధులు తెలంగాణలోనే ఎక్కువగా ఖర్చు పెట్టేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో ఈ నిధుల సమీకరణకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని చెప్పారు. ఇక్కడ కంపెనీలు పెట్టి సిఎస్ఆర్ నిధులు ఇతర రాష్ట్రాలకు మళ్లిస్తున్నారు. ఇక్కడ కంపెనీలు పెట్టి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తెలంగాణలో ఆ నిధులు ఇవ్వాలి. తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలకు కానీ, సేవా కార్యక్రమాలకు కానీ, వాటి కోసం ఇక్కడ ఖర్చు పెట్టాలి. కానీ ఇక్కడ తెలంగాణలో కంపెనీలు పెట్టి ఇతర రాష్ట్రాలకు, అంటే ఇతర రాష్ట్రాలకు విరాళాలు ఇవ్వడం ఏంటని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో ప్రశ్నించిన పరిస్థితి. బోధనాసుపత్రులు అధికారుల చేతికి, ఇందుకు ప్రత్యేకంగా ఓ విభాగం ఏర్పాటు. డాక్టర్లకు కేవలం చికిత్సలు, రోగుల బాధ్యత. టీచింగ్ కాలేజీలకు ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్. అక్కడ ప్రొఫెసర్లు సర్జరీలు చేస్తే ఇన్సెంటివ్లు. విద్యా వైద్యానికి ₹1 కూడా కోత పెట్టాం. మా హాయంలో ఆసుపత్రుల బకాయిలు 127 కోట్లే. గత సర్కారు బకాయిలకు కలిపితే 727 కోట్లు. ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లించాల్సింది 231 కోట్లే. వాటిలో చికిత్సలు చేయడం లేదా పోహ. గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ను తినేశారు. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సిఎస్ఆర్ నిధుల వినియోగానికి ప్రత్యేక పాలసీ. ఏదైతే టీచింగ్ హాస్పిటల్స్ ఉంటాయో వాటిలో కూడా ఆరోగ్యశ్రీని అమలు చేయాలి. టీచింగ్ కాలేజీలకు కూడా ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్. అక్కడ ప్రొఫెసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు సర్జరీలు చేస్తే వాళ్ళకి ఇన్సెంటివ్లు, అంటే ప్రోత్సాహకం అందించాలి. ఇది ఒక మంచి సూచన. నేను అసెంబ్లీలో ఇంతకుముందు చెప్పుకున్నాను. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సూచన ఏంటంటే ఆరోగ్యశ్రీ కానీ, సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి కానీ అక్కడ ప్రొఫెసర్లు సర్జరీలు చేస్తారు. అంటే టీచింగ్ కాలేజీలు, అంటే గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్కి అనుబంధంగానే మెడికల్ కాలేజీలు కూడా ఉంటాయి. అక్కడ నుంచి సర్జన్లు, ప్రొఫెసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు సర్జరీలకు వస్తుంటారు. అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళి క్లాసులు చెప్తుంటారు. ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి ప్రొఫెసర్లు కూడా సర్జరీలు చేస్తే ఇన్సెంటివ్స్, అంటే ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం చేయడానికి వాళ్ళని కూడా వాడుకోవాలి. ఈ ఆరోగ్యశ్రీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ ఆసుపత్రులకు కేటాయిస్తే, అంటే ప్రొఫెసర్లకు కానీ, అక్కడ సర్జరీలు చేసే ప్రొఫెసర్లకు వాళ్ళందరికీ ఇన్సెంటివ్లు ఇస్తే ప్రోత్సాహకంగా ఉంటుంది. ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా పారదర్శకంగా ఆ పథకం అమలైనట్టు ఉంటుంది. ఇలాంటి పని చేయాలని చెప్పి కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన పరిస్థితి.